ఎంఎస్ఎంఈలో? ప్రధానంగా ఇప్పుడు మైక్రో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినా దానికి స్టార్టప్ ఇండస్ట్రీ అంటారు. 2 రకాల వ్యాపారస్తులు ఉంటారు. ఒకరేమో స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటారు. రెండోవరు ఆల్రెడీ వాళ్ళ జనరేషన్ టు జనరేషన్ నుంచి వచ్చిన వ్యాపారాలుంటాయి. ఈ వ్యాపారాల కోసమే మనం అనుకున్న ప్రోత్సాహకాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఏ వ్యాపారం మొదలుపెట్టాలన్నా ఒక స్టార్టప్ గానీ, ఒక వ్యాపారానికి కావాల్సిన కేంద్రీకృతమైన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది అవసరము. అంటే వ్యాపారం చేయడానికి చెప్పాలంటే తెలుగులో డబ్బులు కావాలి. సో, ఆ డబ్బులు అనేది సొంతంగా పెడితే అది డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. సో, ఏ వ్యాపారమైనా గానీ అంటే వ్యాపార దిగ్గజాలు కూడా లోన్‌లు తీసుకొనే వ్యాపారాలు చేయాలనేది ఒక సూత్రం ఉన్నది. అవును. సో, సొంత డబ్బుల కంటే కూడా వ్యాపారం చేయాలి. వ్యాపారంలో రెవెన్యూ అనేది క్రియేట్ చేయాలి. ఆ రెవెన్యూ ద్వారా మనం ఈఎంఐస్ కట్టుకుంటూ, లోన్స్ కట్టుకుంటూ మళ్ళీ వ్యాపార అభివృద్ధి, వ్యాపారాల ఎక్స్‌పాన్షను మనం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇందులో బ్యాంకింగ్స్ మెయిన్‌గా బ్యాంక్ తరపున ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం గానీ, సెంట్రల్ గవర్నమెంట్ తరపున గానీ, ఉదాహరణకి పీఎంఈజీపీ స్కీమ్ ఉన్నది. ఈ మధ్యలో అందరూ వింటున్నారు. ముద్రా లోన్ అని వింటున్నారు. ముద్రా లోన్ అనేది ఒక 10 లక్షల వరకు. అందులో అర్హతలను బట్టి తరుణ్ అనే ఒక 3 రకాలమైన లోన్స్ ఉన్నవి. 50,000, 2 లక్షలు అలాగే 10 లక్షల వరకు కూడా లోన్ సదుపాయం పొందవచ్చును. కానీ లోన్ పొందవచ్చు అని మీరు చెప్తున్నారు సార్. సామాన్యులకి అట్లా అందుబాటులో లేదు. అవును. బ్యాంకుల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఏమంటారు, రకరకాల డాక్యుమెంట్స్ అనేసి అడుగుతారు. అవును. అడగగానే మామూలుగా ఒక కామన్ మ్యాన్ భయపడతాడు. అవును. అసలు బ్యాంకుకి వెళ్ళడానికి కూడా, అసలు అక్కడి వరకు మెట్టు ఎక్కడానికి కూడా ఇష్టపడాడు. దీని ద్వారా ఎవరైతే అడ్వైజర్ ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఇట్లాంటి అవకాశాలు వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తం వాళ్ళు 2%, 3% అట్లా తీసుకొని వాళ్ళకి అలా చేస్తున్నారు. అంటే అవి లోన్స్ రావడానికి చేస్తున్నారు. బట్ అవి అక్కడ వరకు లోన్స్ సాటిస్ఫై కూడా కాని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే పొందని వాళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నిస్తూ. దానికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? నా అడ్వైజ్ ఏంటంటే మేడం, వ్యాపారము చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి వాస్తవానికి దేర్ ఈజ్ ఏ మచ్ గ్యాప్ బిట్వీన్ ద ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ బ్యాంక్. ఈ బ్యాంక్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ మధ్యలో ఉన్న గ్యాప్ని మాత్రం ఎవరు ఫిలప్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ తరపున కానీ, ఆఫీసర్స్, ప్రభుత్వ అధికారులు కానీ ఏం చెప్తున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా మీరు చూసి ఉంటారు. మేము సీజీటీఎంఎస్ఎంఈ కింద 2 కోట్ల వరకు లోన్ సదుపాయం ఇస్తున్నాము, ఎలాంటి కొలాటరల్ లేకుండా. సీజీటీఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ కొలాటరల్ గ్యారంటీ అంటే ఈ సీజీటీఎంఎస్ఎంఈ అనేది ఒకటి బాంబేలో ఒక సంస్థ ఉన్నది, హెడ్ ఆఫీసు. సో దాని ద్వారా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ స్వయంగా ఏ ప్రాపర్టీ పెట్టకుండా, ఎటువంటి ప్రాపర్టీని మార్టిగేజ్ చేయకుండా, ఎటువంటి పూచీకత్తు ఇవ్వకుండా, అంటే ప్రైమరీ కొలాటరల్ అంటే ఏదైతే మిషనరీ ఇప్పిస్తామో ఆ మిషనరీనే గ్యారంటీగా పెట్టుకొని 2 కోట్ల సదుపాయం లోన్ ఇస్తా అంటున్నారు. మరి వాస్తవాధీనంలో మరి నిజంగా ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఆ సదుపాయం అందుతుందా అంటే నిజంగా గ్యాప్ అనేది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ లోన్ ఉన్న అవకాశం కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌కి, స్టార్టప్స్‌కి అసలు తెలియకుండా పోతున్నది. అంటే దాదాపు దాని గురించి తెలుసుకోవడానికి, తిరగడానికి ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కూడా పడుతున్నది కొంతమందికి. నా ఎక్స్‌పీరియన్స్‌లో కూడా 2014లో కూడా నేను ఇదే అనుభవం పొందాను. కాబట్టి ఈ స్కీమ్స్ గురించి కొద్దిగా అవగాహన చేసుకొని, సబ్సిడీల గురించి అవగాహన చేసుకొని, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి, ఒక అవగాహన లేని ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఎట్లా అవగాహన, ఎందుకంటే అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు అనేక కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నది.